ఇప్పుడు ఒక రోల్ ఇస్తూ ఒక గుడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. యువర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మూవీ స్క్రిప్ట్ రైటర్, నాన్ యువర్ సస్పెన్స్ థ్రిల్లర్స్, రైట్ ఏ గ్రిప్పింగ్ సస్పెన్స్ సీన్. ఇప్పుడు రిజల్ట్ చూస్తున్నారు కదా. లాస్ట్ వన్ క్రియేటివ్ ప్రాంప్ట్, అంటే ఏఐలో ఉన్న ఫుల్ క్రియేటివిటీని యూజ్ చేసి మనం వాడడం అనమాట. ఎటువంటి క్రియేటివిటీ లేకుండా ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ ఏ సస్పెన్స్ సీన్. ఇప్పుడు ఒక క్రియేటివిటీ యూజ్ చేసి ఒక గుడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇమాజిన్ ఏ సైలెంట్ రూమ్ వేర్ ఓన్లీ టికింగ్ క్లాక్ బిల్డ్స్ ఫియర్. రైట్ ఏ సస్పెన్స్ మూవీ సీన్ అరౌండ్ ఇట్. రిజల్ట్ చూసారు కదా. ఇప్పుడు ఈ 4 ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక గుడ్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఆర్ యూ ప్రొఫెషనల్ మూవీ డైరెక్టర్ నోన్ ఏ మేకింగ్ హై క్వాలిటీ సస్పెన్స్ థ్రిల్లర్. అంటే నేను ఇక్కడ ఏకి ఒక రోల్ ఇచ్చాను. వాట్ మేక్స్ ఏ సస్పెన్స్ సీన్ పవర్ఫుల్ అండ్ అన్ఫర్గెటబుల్. ఇది క్వశ్చన్ ప్రాంప్ట్. క్రియేట్ ఏ సస్పెన్స్ మూవీ సీన్ విత్ ఏ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. నైట్ టైమ్ సెట్టింగ్, మినిమల్ డైలాగ్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ టెన్షన్, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. క్రియేటివ్, use visual descriptions like a director, build suspense slowly like a real film scene, end with shocking twist. ఇలాంటి అమేజింగ్ ప్రాంప్ట్స్ అన్ని కూడా ఏఐకి అర్థమయ్యేలా చేసేది LLMs అంటే లార్జ్